అరే లీడర్లు అంటేనే తప్పులు చేస్తారు. తప్పు చేయకుంటే పెద్ద లీడర్ కాలేమేమో అని నమ్మిక కావచ్చు. ఇక మరి చేసిన తప్పు నొప్పుకోమంటే ఒప్పుకుంటారా? నాకేం గర్జు అని తోక జాడిస్తారు. తిమ్మిని బమ్మి చేసైనా సరే వాళ్ళ మాటనే నెగ్గించుకుంటారు. అబ్బో సారీ చెప్తే కిరీటాలు కింద పడతాయి అనుకునే ఈ రోజులల్లా ఒక లీడర్ ఏం చేసిండో తెలిస్తే అబ్బా సూపర్ అంటారు. అనలేముంది, సారీ నేను ఇంకో పారి చెయ్యా అని ఉంటాడు అనుకుంటున్నారు కదా. కాదు, చేతలల్లా చేసి చూపించిండు. అది కూడా ఏం పనితోని మీరే చూడండి. ఇగో ఇంట్లో ముఖ్యమైన మనిషి ఉన్నాడు, గుర్తుపట్టిండ్రా? నడ్మిట్లా నెత్తికి దస్తి కట్టుకున్నాడు. ఆ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారే. మరి ఏం చేస్తుండు అని చూస్తుండ్రా? ఎంగిల్ గిన్నెలు కడుగుతున్నాడు. మరకలు లేకుంటదో మీ మీద పెడుతుండ్రు. షీపురు బట్టి చెత్తూడవాలన్నా, వింబార్ పెట్టి గిన్నెల్ని కడగాలన్నా కేజ్రీవాల్ సార్ తర్వాతనే ఇంకెవరైనా. ముఖ్యమంత్రి కొలువులుండి ఎంగిల్ గిన్నెలు కడుగుతున్నాడేంది అని మీకు డౌట్ రావచ్చు. చేసిన పాపం గడిగేసుకుంటున్నాడులా. కొన్ని వద్దులైతే పంజాబ్లో ఎలక్షన్లున్నాయి. ఢిల్లీలో లెక్కనే కరెంటు బిల్లులు మాఫీ చేస్తా, సరిపోను నీళ్లు సప్లై చేస్తా, గవర్నమెంట్ స్కూళ్ళల్లా ఏసీలు ఫిట్ చేపిస్తా, అవినీతి అంతు చూస్తా అని హామీలతోని ఒక పుస్తకం బయటికి తీసిండు. అయితే అట్ట మీదనట సిక్కుల బంగారి గుడిని అవమానించేటట్టు బొమ్మున్నదని ఒక లొల్లి నడిచింది. మైకుల ముంగట సారీ చెప్పుడు కంటే మత ఆచారం ప్రకారం బంగారి గుడికొయ్యి భక్తులు తిన్న గిన్నెల్ని దోమి పాపం కడిగేసుకుంటున్నాడు అన్నట్టు. ఇంతకంటే పెద్ద సారీ ఇంకేముంటది చెప్పుండ్రి. ఇట్లా కొంత జనంలా కేజ్రీవాల్ సార్ పరపతి పెరిగిందనుకోరాదుండ్రి.